రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ బడంగ్పేట అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కార్పొరేషన్ వైఫల్యానికి నిదర్శనంగా దోమల నివారణ చర్యలు చేపట్టి వినూత్నంగా ధర్నా నిర్వహించారు. దోమల నివారణకు ఉపయోగించే పొగ వేస్తూ మాస్కిటో బ్యాట్లు చేతబట్టి అధికారులు నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఈ సందర్భంగా రాళ్లగూడెం రామకృష్ణ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని జిల్లెలగూడ, మీర్పేట్, ప్రశాంతి హిల్స్, బడంగ్పేట్, నాదర్గుల్, బాలాపూర్ వంటి 6 డివిజన్లలో దోమల నియంత్రణకు అతీతంగా పెరిగిపోయి ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. నిద్రలేక డెంగ్యూ, మలేరియా వంటి రోగాల భయంతో కాలనీవాసులు బతుకుతున్న పాలకులు స్పందించడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ సిబ్బంది పంగింగ్ పేరుతో కాలయాపన చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలు కోల్పోయే వరకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రశ్నిస్తూ వెంటనే పంగింగ్ లార్వా నివారణ చర్యలు చేపట్టి దోమల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అలాగే మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాలన పూర్తిగా విఫలమైందని రాళ్లగూడెం రామకృష్ణ తీవ్రంగా ఎండగట్టారు. క్యాంప్ కార్యాలయాల్లో సమీక్షలు నిర్వహించడమే తప్ప ప్రజాక్షేత్రంలోకి వచ్చే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో ఒక వినూత్న నిరసన చేయడం జరిగింది. ఈ పొగ తీసుకొచ్చి ఈరోజు మున్సిపల్ ఆఫీసు మొత్తము పొగ పెడితే ఈరోజు అధికారులు కళ్ళు తెరిచి మేము ఒక వారం రోజులలో ఈ సమస్యను తీర్చామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే కానీ వీళ్ళు ముద్దు నిద్రలు వేస్తలేరు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినాం. గతంలో ఉన్నటువంటి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నటువంటి సరస్వతి మేడంకి అప్పటి నుండి ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఇప్పుడు తనే ఉన్నది. ఇప్పుడు వరకు స్పందించడం లేదు. అనేక సమస్యలతోటి ఈ బడంగ్పేట్ సర్కిల్లో ఉన్నటువంటి డివిజన్లు అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నాయి. అంతేకాకుండా ఈ బడంగ్పేట్ మీర్పేట్ మధ్యలో ఉన్నటువంటి పెద్ద చెరువు ఇది ప్రధాన సమస్య. ఈ పెద్ద చెరువు ట్రంక్ లైన్ అక్కడి నుంచి చెరువులో నుంచి పక్క నుంచి తీసుకెళ్లి దానికి ఎస్ఎన్డిపి నాలనీన కనెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క మురికి నీరుని చెరువులో కలపకుండా ఈ యొక్క ట్రంక్ లైన్లో కలిపారు. ఏదైతే కలిపినటువంటి మ్యానల్ ఉందో ఆ మ్యానల్ దగ్గర దానికి సంబంధించినటువంటి గేట్ వాళ్ళని బంద్ చేసింది. ఆ బంద్ చేసిన నీరు మొత్తం ట్రంక్ లైన్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి పెద్ద చెరువులో కలుస్తున్నాయి. ఈ మురికి నీరు చెరువులో కలవడంతో అక్కడ మొత్తం గుర్రపు డెక్క ఏర్పడింది. నేను ఒకటే అడుగుతున్నాను, సబితా ఇంద్రారెడ్డి గారు ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులతోటి ఏ యొక్క నిధులతోటి హెచ్ఎండిఏ నిధులు కానివ్వండి, ఇక్కడ ఎల్ఆర్ఎస్ నిధులు కానీ ఇట్లాంటి నిధులన్నీ తీసుకొచ్చి ఈరోజు నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి ఎలక్షన్ల కన్నా ముందు ఎస్ఎన్డిపి నాలా ట్రంక్ లైన్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తే దాని ఫలితం ఏదని అడుగుతున్నాను. ఈరోజు ఆ ఫలితాన్ని చూపించకుండా తన క్యాంప్ ఆఫీస్లో నేను సమీక్ష చేస్తున్న అధికారులతో అని చెప్పి నిన్న సమీక్ష పెట్టి ఈ భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నారని తెలుసుకొని అధికారులతోటి సమీక్ష ఏర్పాటు చేసుకొని తమ కార్యాలయంలో నిర్వహించినటువంటి సమీక్ష మీ కార్యాలయానికే పరిమితమయ్యింది. ఇది ప్రజల కోసం కాదు. ఖాళీ పేపర్లలో నేను ఉన్నానని చూపించుకోవడానికి నువ్వు ఈ యొక్క సమీక్షలు ఏర్పాటు చేస్తున్నావు. నిజంగా నీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులని అడిగి అధికారులను ఒత్తిడి తెచ్చి ఈరోజు నిజంగా సమస్య తీర్చాలంటే ఇవన్నీ చేస్తారు. కానీ కేవలం ఆఫీస్కే పరిమితమయ్యారు మీరు. ఈరోజు ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే ప్రజల సమస్యల్ని పట్టించుకుంటారు. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి గారు మీరు స్పందించాలి. మీరు అభివృద్ధి చేసినాం, మేము నాలాలు ఏర్పాటు చేసినాం, ట్రంక్ లైన్లు వేసినాం, ఎస్ఎన్డిపి నాలాలు వేసినాం, ఇన్ని కోట్లు తెచ్చినాం అన్ని కోట్లు తెచ్చినాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదమ్మా. దాని ఫలితం ఏదని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. లేని ఎడల ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఇప్పుడు వారం రోజులు మాకు సమయం ఇచ్చిండ్రు. ఇంతకుముందుకు నెల ఇచ్చిండ్రు, 15 రోజులు అయింది, ఇప్పుడు వారం రోజులు వచ్చింది. ఈ వారం రోజులలో మీరు ఈ సమస్యను తీర్చకపోతే భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కరసేవగా ఏర్పడి ఆ యొక్క ట్రంక్ లైన్ ఏదైతే దర్వాజా పెట్టిందో ఆ దర్వాజాన్ని నిర్మూలిస్తామని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.